ఐపీఎల్‌లో భారీ సంచలనం చోటు చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఫ్రాంచైజీని కోరగా, ఎల్ఎస్‌జీ యాజమాన్యం వెంటనే ఆ అభ్యర్థనను ఆమోదించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఎల్ఎస్‌జీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ విడుదల చేసిన ప్రకటనలో రిషబ్ స్వయంగా వచ్చి కెప్టెన్సీ నుంచి రిలీవ్ చేయాలని కోరాడు. అలాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కావు. కెప్టెన్‌గా జట్టుకు అతను చేసిన సేవలకు కృతజ్ఞతలు. ఇకపై జట్టును పూర్తిగా రీబిల్డ్ చేసి మరింత బలంగా తయారు చేయడంపైనే మా ఫోకస్ అని పేర్కొన్నాడు. 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రికార్డు స్థాయి 27 కోట్లకు కొనుగోలు చేసిన ఎల్ఎస్‌జీ అతడిని కెప్టెన్‌గా నియమించింది. కానీ వరుసగా నిరాశజనక ఫలితాలు రావడంతో జట్టులో పెద్ద మార్పులు ఉండొచ్చనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. పంత్ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే టామ్ మూడీ జట్టులో రీసెట్ అవసరం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారింది. నికోలస్ పూరన్, ఎడెన్ మార్క్రామ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొందరు అభిమానులైతే హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలను కూడా తెరపైకి తెస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం 27 కోట్ల కెప్టెన్ చాప్టర్ ముగిసింది, పంత్‌కు కెప్టెన్సీ ప్రెషర్ ఎక్కువైంది, ఎల్ఎస్‌జీ రీబిల్డ్ మొదలైంది అంటూ ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు.